తపస్వి యోగా అండ్ వెల్నెస్ తరపున అందరికీ నమస్కారం. నేను సత్యవాణి. ఈరోజు ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ ఐఆర్టీ అనేటువంటి ఒక మంచి రిలాక్సేషన్ టెక్నిక్ని ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఐఆర్టీని రూపొందించి అభివృద్ధి చేసిన వారు ఎస్ యోగా యూనివర్సిటీ. ఇది మన బెంగళూరులో ఉంది. ఇక్కడ కేవలం యూనివర్సిటీ ఒక్కటే కాదు, పైన రీసెర్చ్ అంటే మన హెల్త్ అండ్ మన డిసీజెస్ పైన యోగా ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఇక్కడ రీసెర్చ్ చేసి ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మనం చేసేటువంటి ఈ ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ వల్ల మనకు కలిగేటువంటి ఉపయోగం ఏంటి అంటే, మన మైండ్ అండ్ బాడీ రెండింటిని కామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మన నర్వస్ సిస్టమ్ని రిలాక్స్ చేస్తుంది, ఇంకా కామ్ చేస్తుంది. స్ట్రెస్ యాంగ్జైటీని రెడ్యూస్ చేసి మన మైండ్ రిలాక్స్ చేసి ఎనర్జీ లెవెల్స్ని రీస్టోర్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. యోగా చేసే ముందు చేయొచ్చు, యోగా కంప్లీట్ అయిన తర్వాత చేయొచ్చు. మేము వచ్చి దీన్ని థెరపీ బేస్డ్ యోగా సెషన్స్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇంకా డైలీ యాక్టివిటీస్ లో మనకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే కనుక క్విక్ గా మనకి స్ట్రెస్ ని తగ్గించడానికి ఉపయోగపడడం జరుగుతుంది. మీరు బయట ఆఫీస్ లో కానీ లేదంటే వర్క్ ప్లేస్ లో ఉన్నారు అనుకుందాం. ఆ టైంలో మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కనుక జస్ట్ ఒక 2-3 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఈ బ్రేక్ లో చక్కగా మీరు చైర్ లో కూర్చొని ఈ ఐఆర్టీ అప్లై చేసినట్లయితే కనుక క్షణాల్లో మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోవడం అనేది మీరు గమనిస్తారు. ఒకవేళ హౌస్ వైఫ్స్ అయితే కనుక మీరు కుకింగ్ కానీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత చక్కగా శవాసంలో ఒక 3-5 మినిట్స్ చేసినట్లయితే కనుక చాలా రీఫ్రెష్ అవ్వడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆఫీస్లో ఏదైనా మీటింగ్ కానీ లేదంటే ప్రెజెంటేషన్ కానీ ఇవ్వాల్సి వస్తే కనుక బిఫోర్గా మీరు ఈ ఐఆర్టీ చేసినట్లయితే కనుక మీ బాడీ అండ్ మైండ్లో ఉన్నటువంటి టెన్షన్ అంతా కూడా రిలీజ్ అయిపోతుంది. బిఫోర్ స్లీప్ చేసినట్లయితే కనుక మనకి డీప్ స్లీప్ ఇంకా రెస్ట్ఫుల్ స్లీప్కి మనల్ని ప్రిపేర్ చేయడానికి ఈ ఐఆర్టీ అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, కేవలం 1 నుంచి 5 నిమిషాల లోపుగా మనం చెప్పుకున్నటువంటి ఉపయోగాలన్నీ కూడా ఇన్స్టెంట్గా మనకి పొందడం అనేది జరుగుతుంది. దానివల్ల దీన్ని ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్ అని పేరు పెట్టడానికి కారణం. ఓకే, ఇంకా ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అంటే, మనం వీలు కుదిరితే శవాసంలో ఉండి చేయడానికి ప్రయత్నించండి, లేదా మీరు చైర్లో కూర్చొని కూడా చేయొచ్చు. శవాసంలో ఉండి మీ కాలి వేళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతారు. మీ కాలి వేళ్ళు టైట్ చేస్తారు, తర్వాత మీ కాలు పాదం యొక్క యాంకిల్ని టైట్ చేస్తారు, తర్వాత మీ కాలు మజిల్ ఏదైతే ఉందో టోటల్ మీ కాఫ్ మజిల్, థై మజిల్, ఇంకా నీ క్యాప్ మొత్తం 2 కాళ్ళు కూడా టైట్ చేస్తారు. ఎంత టైట్ చేస్తారు అంటే మీ సమర్థతను మించి టైట్ చేయడానికి వీలైనంత వరకు ప్రయత్నం చేస్తారు. తర్వాత మీ అబ్డోమినల్, లోయర్ అబ్డోమినల్, అప్పర్ అబ్డోమినల్, చెస్ట్ ఏరియా, తర్వాత మీ హ్యాండ్స్ కూడా రిస్ట్ టైట్ చేస్తారు. తర్వాత మీ నెక్, ఇంకా మీ ఫేస్, మీ ఫేషియల్ మజిల్ అన్నీ కూడా టైట్ చేస్తారు. ఇలా ఎంత వరకు టైట్ చేస్తారు అంటే కంప్లీట్గా మీరు ఎంతవరకు చెయ్యగలిగే సమర్థత ఉందో అంతవరకు చేస్తారు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, చేస్తున్నంతసేపు మీ ఫేస్ ప్లెజెంట్గా ఉండాలి, ఇంకా ఫేస్లో స్మైల్ అనేది తప్పకుండా మెయింటైన్ చేయాలి కంప్లీట్ అయ్యేంత వరకు. ఇలా టైట్ చేసి టైట్ చేసి టైట్ చేసి ఒక్కసారిగా బాడీ అంతటిని కూడా రిలీజ్ చేస్తారు. సో ఇలా రిలీజ్ చేసినప్పుడు అప్పటి వరకు టైట్ చేసినటువంటి జాయింట్స్ కానీ మజిల్స్ కానీ చాలా రిలాక్స్ అవుతూ ఉంటాయి. చాలా లైట్నెస్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే కనుక జస్ట్ మీరు ఆ క్షణంలో మీ బాడీని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఆ అబ్జర్వేషన్లో మీకు చాలా రిలాక్సేషన్, లైట్నెస్ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారో అంతగా మీరు రీఫ్రెష్ అవుతారు. మనం చెప్పుకున్నటువంటి ఉపయోగాలన్నీ కూడా క్షణాల్లో పొందడం అనేది జరుగుతుంది. ఓకే, ఇంకా ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. శవాసంలోకి రావాలి. 2 కాళ్ళు దగ్గరగా ఉంచండి. మీ పాదాలని ముందుకి స్ట్రెచ్ చేసి టైట్ చేయండి. కాలు వేళ్ళు టైట్ చేయండి, యాంకిల్ జాయింట్ టైట్ చేయండి. ఇలా స్టెప్ వైజ్గా ఫాస్ట్గా టైట్ చేయడానికి ప్రయత్నించండి. మీ యాంకిల్ దగ్గర నుంచి నీ క్యాప్ మధ్యలో ఉన్నటువంటి కాఫ్ మజిల్ని టైట్ చేయండి. థై మజిల్, లోయర్ అబ్డోమినల్, అప్పర్ అబ్డోమినల్, ఇంకా చెస్ట్, మీ హ్యాండ్ రిస్ట్ కూడా టైట్ చేయండి. ఇలా నెక్ పార్ట్, ఫేస్, టోటల్ బాడీ అంతా కూడా టైట్ చేయాలి. టైటన్ 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 ఫోర్స్ఫుల్గా ఒక్కసారిగా రిలీజ్ చేయండి. ఎంత ఫోర్స్ రిలీజ్ చేస్తే అంత మీకు రిలాక్సేషన్, లైట్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. రిలాక్స్, ఆ రిలాక్సేషన్, ఆ మజిల్ ఫ్రీ అవ్వడాన్ని, ఆ లైట్నెస్ని ఇంటర్నల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఆ రిలాక్సేషన్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది. చూసారు కదండి. ఇంకొకసారి నేను
మళ్ళీ మీకు చేసి చూపిస్తాను. చూడండి, మళ్ళీ శవసలో నుంచి 2 కాళ్ళు దగ్గరగా తీసుకురావాలి. కొంచెం ఫాస్ట్‌గా చేయడానికి ప్రయత్నించాలి. కాలు యాంకిల్ దగ్గర నుంచి మీ కాళ్ళు పాదాల దగ్గర నుంచి మొత్తం ప్రతి పార్ట్ కూడా వరుసగా టైట్ చేసుకుంటూ రావాలి. నీ జాయింట్, తర్వాత మీ థై మజిల్, కాఫ్ మజిల్, అబ్డోమినల్, చెస్ట్ పార్ట్, ఇంకా మీ హ్యాండ్ రిస్ట్, నెక్, ఇలా ప్రతి పార్ట్ టైట్ చేయండి. టైటన్, టైటన్, టైటన్. ఫోర్స్ఫుల్గా ఒక్కసారిగా రిలీజ్ చేయండి. టైట్ చేసిన ప్రతి జాయింట్, మజిల్ చాలా ఫ్రీగా, లైట్గా, రిలాక్స్గా చేంజ్ అవుతూ ఉంటుంది. కేవలం మీరు గమనించండి, ఆ రిలాక్సేషన్ అంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. ఆ ప్రశాంతతని, విశ్రాంతిని అనుభూతి చేస్తూ ఉండాలి. ఇన్స్టెంట్ రిలాక్సేషన్ టెక్నిక్. మనం ఇది ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం ఇది చేసినట్లయితే కనుక మనకు ఉన్నటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ త్వరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్లుగా స్ట్రెస్ ఎఫెక్ట్ అయినప్పుడు దాన్ని మనం మన మైండ్ అండ్ బాడీలో ఉంచేసుకుంటూ ఉంటాం. సో అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం రిలీజ్ చేసుకున్నట్లయితే కనుక అది దీర్ఘకాలికంగా వ్యాధుల రూపంలో బయటకు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ టెక్నిక్ మీకు ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు ఉపయోగించుకున్నట్లయితే కనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి.